ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, మనకు దేవుని నమ్ముకున్న మనకు ఎవరు నిత్యాశ్రయ దుర్గము? యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. మరి ఆ నిత్యాశ్రయ దుర్గంలో ప్రవేశించినప్పుడు, ఆ నిత్యాశ్రయ దుర్గంను ఆశ్రయించినప్పుడు మనకు ఏం దొరుకుతుంది? సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, విజయం దొరుకుతుంది, ఆశ్చర్యకార్యాలు చూస్తాము, గొప్ప కార్యాలు చూస్తాము. యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. మనం ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోవాలి. యుగయుగములు ఎప్పుడు యెహోవాను నమ్ముకుంటే మనకు క్షేమము, మేలు, ఆశీర్వాదము, ఆనందము, ఈ రీతిగా మనకు ఇబ్బందులుగా ఉన్నవి మన జీవితంలోకి ప్రవేశించవు. అంతా సంతోషమే. మరి నిత్యాశ్రయ దుర్గమును మనం ఆశ్రయిస్తున్నామా? ఆయన కృపను కోరుకుంటున్నామా? మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లిలారా, మనందరము మన దేవుడు యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గం కాబట్టి మనం ఆ నిత్యాశ్రయ దుర్గమును మర్చిపోకూడదు. మనం నిత్యము దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అయ్యో, ఎందుకు ఉంచుకోవడం లేదు? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. చాలామంది ప్రతి వారం, నేను కూడా ఇదివరకు ప్రతి వారం వెళ్ళేదాన్ని, కానీ బైబిల్ చదివేదాన్ని కాదు, ప్రార్థించేదాన్ని కాదు. మరి వెళ్ళడం కాదు, ఆ నిత్యాశ్రయ దుర్గమైన దేవుని యొక్క పాదాల చెంత చేరాలి. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి, ఆయనను స్తుతించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క అనుభవంలో మనం ఉంటే, మనము యెహోవాను నమ్ముకొని ఎప్పుడైతే నమ్ముకుంటామో మనము ఎంతో సమాధానం, సంతోషం మన హృదయంలో ప్రవేశిస్తాయి. ఈ సంతోషం, సమాధానం యుగయుగములు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క నిత్యాశ్రయ దుర్గమును మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలనైన వాక్యం వింటున్న మేము తండ్రి, మా కుటుంబ సభ్యులందరూ ప్రభు నాయన నిత్యాశ్రయ దుర్గంగా తండ్రి నువ్వు మాకు దొరికావయ్యా. నిన్ను ఆశ్రయించి మేలులు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు తండ్రి. ఎప్పుడూ నిన్ను నమ్ముకొని జీవించే వారంగా మా జీవితాలను ప్రభు నాయన ఆత్మీయంగా వృద్ధిపరచండి ప్రభు. నీ మేలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.